హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. మేము రీసెంట్‌గా అయితే మారేడుమిల్లి ఎళ్ళామండి. ఈ మారేడుమిల్లి జర్నీ, ట్రిప్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మేము రాత్రి అయితే సుమారుగా 9:30, 10కి బయలుదేరామండి. గుర్తుపెట్టుకోండి, మీకు మారేడుమిల్లిలో రూమ్స్ కావాలన్నా సరే బిఫోర్ మీరు సోమవారము అంటే శనివారం ఎళ్తారంటే సోమవారం బుక్ చేసుకోవాలి. లేకపోతే అక్కడ రూములు దొరకవు. మీరు అప్పటికప్పుడు ఎళ్లి రూములు తీసుకోవాలంటే ఏం దొరకవు. సో, అయితే నైట్ అలా జర్నీ చేసి ఎట్లయితే శుభ్రంగా ఒక డాబా దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్ళిపోదామా, మళ్ళీ అక్కడ ఫుడ్ దొరకదేమో అని చెప్పేసి ఒక డాబా దగ్గరికెళ్ళాము. ఆ డాబా గుర్తుపెట్టుకోండి. ఆ డాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాబా దగ్గర ఫుడ్డు అప్పటికప్పుడు కాదు, ముందు ఎప్పుడో రెడీ చేసినవి పెట్టేస్తారు. చాలా చూసుకోండి. అదొకటి, మీరు ఆ డాబా మంచిది కాదు. ఫుడ్ కూడా బాగోదు. సో, ఒక దగ్గర ఇలాగే ఆగి మంచిగా అందరం సరదాగా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నామండి. సడెన్‌గా ఒక చెట్టు పై నుంచి ఒక తాటికాయ పడింది. పెద్దది డామ్ అని తాటికాయ పడింది. తాటికాయ పడడంతో అందరూ మా వోళ్ళు ఏదో పులో లేకపోతే కోతో అని చెప్పేసి అందరూ భయపడిపోయారు. సో, భయపడిపోతే తీరా చూస్తే అది తాటికాయ. ఆ తాటికాయ అయితే ఇగో మా ఆవిడ చేతిలో పట్టుకుంది. ఎలాగైతే మేము రిసార్ట్ చేరుకున్నాం. రిసార్ట్ చేరుకున్న తర్వాత ఇగో శుభ్రంగా ఆళ్ళు చైర్లు గీర్లేశారు మంచిగా. ఫుల్లుగా అంతా తెలుసు కదండీ! మరి టూర్ అంటే దేనికేస్తారో మీకు అందరికి ఐడియా ఉంటది కదా! సో, ఇలాంటి టూర్‌లనేది దేనికేస్తామో, ఏ విషయంలో ఏస్తాం, ప్రశాంతత కోసం ఏస్తాం. సో, ఈ రిసార్ట్స్ ఎలా ఉంటది, ఆ రిసార్ట్స్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ వీడియో తీశాను. సో, ఇలా ఉంటది రిసార్ట్స్. మొత్తం అన్ని రబ్బర్ చెట్లుంటాయి. రబ్బర్ చెట్ల మధ్యన ఈ టెంట్స్ అయితే ఇవేవైతే క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఇలా ఉంటాయి. క్యాంపింగ్ టెంట్స్ వచ్చేసి డబల్ అయితే 2000 తీసుకుంటారు. సింగిల్ అయితే 1000 తీసుకుంటారు. సో, రూమ్‌లయితే 3000 ఇలా ఉంటాయి. సో, మళ్ళీ అక్కడేమో శుభ్రంగా మార్నింగ్ లేసి బ్యాంబో చికెన్ అయితే శుభ్రంగా కాల్చుకున్నాము. అంటే ఒక 2 తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనం లాంగ్ ఎళ్తాం కదా! అక్కడేమి ఉండదని జెప్పేసి. సో, అయితే అక్కడి నుంచి కొంచేపు జర్నీ చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలా బావుంటుంది. అదే అసలకి మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ నిజంగా మనకి ఎక్కడికైనా సరే అరకు గాని, ఇలాంటి మారేడుమిల్లి ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళేటప్పుడు ఈ అడవిలో ఆ జర్నీ చేసేటప్పుడు అటుపక్క, ఇటుపక్క బీచ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు, అదంతా చాలా, ఆ అట్మాస్ఫియర్ అయితే చాలా బావుంటదండి. ఎందుకంటే అప్పుడే మంచుతో కూడుకున్నటువంటి కొండలు, ఆ ప్రశాంతత నిజంగా చాలా వైబుంటది. సో, మనసుకి చాలా హాయి అనిపిస్తుంటది. ఎప్పుడైనా సరే బాగా టెన్షన్స్‌గా ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే, లేకపోతే ప్రెషర్స్ ఉన్నా సరే, ఇలాంటి ప్లేసెస్‌కెళ్తే మన ప్రెషర్స్ మొత్తం అసలకి మనం హ్యాపీ అయిపోతామండి. సో, ఈ టూర్ మొత్తానికి నాకు అయ్యే ఖర్చెంత అంటే సుమారుగా రూ. 6000 ఖర్చయిందండి. సో, ఫుడ్డు అన్నిటితో కలిపి. చూసారా, మొత్తానికైతే ఒక రిసార్ట్స్ ప్లేస్‌కి చేరుకున్నాము. చేరుకుని ఆ కింద చూసారా, కనిపిస్తుంది చూసారా? ఇదే మోతుగూడెం వాటర్ ఫాల్స్ అంటారు. సో, చాలా బావుంటుందండి ఇది. సో, ఈ వైబ్ అయితే మేమైతే ఎంజాయ్ చేయాలని జెప్పేసి ఫిక్స్ అయిపోయాము. దాంట్లోకి దిగాలని జెప్పేసి అందరం ఇంకా పెట్టి బేడ మొత్తం కుండ, మొత్తం ఏమేమి పట్టుకున్నాం, ఏమేమి తీసుకొచ్చుకున్నామో అన్నిటితో కలిపి ఎట్లా ఇలా మొత్తానికి అయితే ఎవరు దిగట్లేదు. అందరూ భయపడిపోతున్నారు. అక్కడ మొసళ్ళున్నాయి, కొండ చిలువలున్నాయని జెప్పేసి చాలామంది భయపెట్టిచ్చారు. సో, మాకైతే అదేం లేకుండా చక్కగా అయితే లోపల దిగేసామండి. చూసారు కదా! మా ఫ్యామిలీ అంతా కలిసి చాలా జాగ్రత్తగా దిగాము. చూసుకోండి, చాలా జాగ్రత్తగా దిగాలి. సో, నేనైతే మంచిగా స్టవ్ ఆన్ చేసి చక్కగా చిన్న అది ఆన్‌లైన్‌లో మీకు లింక్ పెట్టమంటే పెడతాను. చిన్న స్టవ్, సిలిండర్స్ కలిపి నాకు 500కి ఎంతకొచ్చింది. సో, చాలా బావుందయితే. అండ్ మేమైతే చక్కగా బ్లాక్ కాఫీ చేసుకొని చూసారు కదా! ఆ అట్మాస్ఫియర్‌లో ఆ వాటర్ సౌండ్ దగ్గర అలాగా ఆ కాఫీ అలా చేసుకొని పక్కన జేబీఎల్ స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ వింటూ, అబ్బా! ఆ వాతావరణం మనం చెప్పడం కాదండి. మీరు రియల్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ వైబ్ అనేది చాలా బావుంటుంది. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. చూసారు కదా! ఎలా ఎంజాయ్ చేశానో ఏంటనేది మీకు కనిపిస్తుంది కదా! సో, మాకైతే మేమందరం వెళ్ళాము. చక్కగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గర చక్కగా కాఫీలు, టీలు తాగుకొని అసలకి మాకైతే చాలా బాగా నచ్చింది. సో, చాలా ఎంజాయ్ చేశాము. ఆ ప్లేస్‌ని, ఆ అట్మాస్ఫియర్‌ని, ఆ చుట్టూ ఆ గ్రీనరీని, ఆ వాటరు ఫ్లోలో, ఆ సౌండ్సు. సో, అక్కడి నుంచి అయిపోతే కాసేపు అయిన తర్వాత ఒక దేవుడొచ్చేసి మేమైతే తీర్థం తీసుకెళ్ళలేదండి. ఒక దేవుడు మాకైతే ఆ తీర్థం ఇచ్చాడు. అది ఏకంగా బ్లాక్ డాగ్ ఇచ్చాడు. సో, మాకైతే అప్పుడు చిన్న వైబ్ అయితే స్టార్ట్ అయింది. సో, మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టూనా ఫిష్‌ని చక్కగా మంచి చిన్న మంట పెట్టుకొని, అక్కడ కర్రలో కాల్చుకొని, చెరొక గ్లాస్ తీర్థాన్ని పుచ్చుకొని అబ్బబ్బబ్బబ్బా! వైబ్ అయితే భలే అనిపించింది మాకు. నిజంగా అసలకి మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు మందు కావాలంటే అక్కడ దొరకదు. మీరు ముందు నుంచే మందు తీసుకెళ్ళండి. ఫుడ్డు, చికెను, గికెను, చేపలు అన్నీ అక్కడే దొరుకుతాయి. కానీ ఏంటంటే మందు మాత్రమే దొరకదు, గుర్తుపెట్టుకోండి. సో, ఇలాగైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చక్కగా మంచిగా ఇలా అయితే ఎంజాయ్ చేసాము. చూసారు కదా! మా ఆంటీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అంతా చక్కగా వండుకొని మంచిగా ఇలాగైతే ఎంజాయ్ చేయడం జరిగింది.
సో మా బొక్కగాడు కూడా వచ్చాడు, చూసారు కదా ఎలా చూస్తాడు చూడండి. సో ఇది మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ 10-15 మినిట్స్ మేము వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. చూసారు కదా, జర్నీ అయితే చుట్టూ ఇరువైపులా చెట్లు అదంతా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీరు మారేడుమిల్లి ప్లాన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది మాకు తెలియదండి. సో మీరైతే అక్కడ వెదర్ చూసుకొని వెళ్ళడం అయితే మంచిది. సో అయి ఇంచుమించుగా మోతుగూడు వాటర్ పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే చేరుకున్నాం. సో పొల్లూరు వాటర్ ఫాల్స్‌కి అయితే వచ్చేసాం. చూసారా, పొల్లూరు వాటర్ ఫాల్స్‌కి వచ్చేసరికి జనాలైతే బీభత్సంగా ఉన్నారు. అసలు మేము అనుకోలేదు. ఎలా అయితేలే లోపలికి దిగి బాగా అయితే ఎంజాయ్ చేసాం. కనిపిస్తుంది కదా! ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఆ వాటర్ ఫాల్స్‌లో చాలామంది జాగ్రత్త అండి. ఎవరైనా వెళ్ళినోళ్ళు ఉంటే తాగేసి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ రాళ్ళు, రప్పలుంటాయి. గాజు పెంకులు అన్నీ ఉంటున్నాయి. చాలామంది తాగేసి బాటిల్ అక్కడే పగలగొట్టేస్తున్నారు. సో దానివల్ల కాలుకి కోసుకుపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో తాగేసి అయితే వెళ్ళకండి. ఎందుకంటే వాటర్ చాలా ఫోర్స్‌గా వస్తుంటది. ప్రాబ్లమ్ అయితది మీకు. తాగేసి అయితే వెళ్ళొద్దు. వీలైనంత వరకు నార్మల్‌గా ఉంటేనే అక్కడ మంచిది. లేకపోతే మీకే ప్రాబ్లమ్ అవుతది. సో ఎందుకంటే ఇది ముందు జాగ్రత్త. పెట్రోల్ అయితే మీరైతే ఎక్కడైతే మీరు ఖచ్చితంగా అయితే మారేడుమిల్లిలోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇంక తర్వాత మారేడుమిల్లి దాటిన తర్వాత మీకు పెట్రోల్ అయితే ఎక్కడ దొరకదు. సో వీలైనంత వరకు ఈ పాయింట్ అయితే మీరు గమనించండి. సో ఇలాగైతే ఎంజాయ్ చేసాం. చూసారు కదా ఎలా ఎలా కనిపిస్తుందో, ఎంజాయ్ చేసాం. అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత అలా వెళ్తా ఉంటే చూసారా, మంచి వాటర్ ఫాల్స్ బాగుందని చెప్పేసి, సీనరీ బాగుందని చెప్పేసి చిన్న వీడియో అయితే చేశాను. అసలకి నిజంగా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క స్పాట్ అయితే చాలా అద్భుతంగా ఉంటది. సో వండుకొని తినే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ ప్లేసెస్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకు అడ్వెంచర్ అయితే చాలా ఇష్టమండి. సో నేనైతే అలాగెళ్ళాను. కొంచెం పైనంక ఎలా మనకి 'పుష్ప' మీరు షూటింగ్ చూసారు కదా! 'పుష్ప' షూటింగు అంటే ఆ కర్రలతో చందనం కర్రలతోని, గంధపు చెక్క కర్రలతో లారీలు ఎళ్తుంటే ఇదే స్పాట్ అండి అది. సో అక్కడికైతే వెళ్ళామైతే. ఇలా వెళ్ళాము. సో వెళ్ళి రూట్ అయితే అస్సలు బాలేదు. సో ఒక వెహికల్ అయితే ఇంకో వెహికల్ వస్తే తప్పించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో ఎలా అయితేనే మెల్లగా అయితే ఆ బ్రిడ్జ్‌కి, ఐరన్ బ్రిడ్జ్ అంటారు కదా! 'పుష్ప ఐరన్ బ్రిడ్జ్' ఇదేనండి. ఆ 'పుష్ప ఐరన్ బ్రిడ్జ్' చేరుకున్నాం, చూసారు కదా! చాలామందయితే మనలాగే టూరిజం వాళ్ళు చాలామందున్నారు. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి ఫోటో తీసుకుంటున్నారు. కానీ అక్కడ జాగ్రత్త అండి. ఆ వాటర్‌లో పడ్డామంటే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈతొచ్చినోళ్ళైతే పర్లేదు గానీ, నార్మల్‌గా అయితే చాలా కష్టం. కానీ ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత హైలైటో. అవతల నుంచి అంటే అటువైపు నుంచి ఇటువైపు ఆ వాటరు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి సుమారుగా కిందకి 100 అడుగులు కింద నుంచి బ్రిడ్జ్ ఏసి, ఆ పైననేది బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది, చూసారు గదా! అలాగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఇదైతే చాలా అద్భుతమనే చెప్పొచ్చు. ఇది ఒకసారి ఎళ్తే ఈ ప్లేస్‌ని విజిట్ అవ్వండి. సో, అలా వెళ్తుంటే కొంచెం ఒక రిసార్ట్స్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఒక రిసార్ట్స్ పక్కన రూములుంటాయి. రూముల పక్కన ఒక వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ రూముల పక్కన వాటర్ ఫ్లో ఉంటుంది. చూపిస్తాను చూడండి. అసలకి నేనైతే ఎక్సెప్ట్ చేయలేదు. అంత బావుంది. సో, ఆ సీనరీ గాని, ఆ వాటర్ ఫ్లో గాని, అక్కడైతే వాళ్ళకి రిసార్ట్స్ వాళ్ళకి మీరు చైర్‌లేయమంటే ఆ వాటర్‌లో చైర్‌లేస్తారు. సో, కూర్చొని మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వాటర్‌లో చైర్‌లేస్తారు. చాలా బావుంటది. బాగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. పక్కనే రూములు, ఆ ఫ్రంట్ ఇలాగ ఆపోజిట్‌లో అలా వాటర్ ఫాల్ ఉండడం, చుట్టూ కొండలు చాలా బా నచ్చింది. ఇలా దారిలో వెళ్తా ఉంటే చాలామంది ఇక్కడ చేపలైతే పడుతున్నారు. ఇది కూడా చాలా బా అనిపిచ్చింది. సో, ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ ఇక్కడ ఎక్కడైనా చేపలు పట్టుకోవచ్చు. అక్కడ లొకేషన్ ఉంటదండి. మామూలుగా ఉండదు. 2 కొండల మధ్యన ఆ జలపాతం అయితే అలా ఉండి అసలకి ఆ ప్లేస్‌లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా బావుందయితే. ఆ వైబ్ అయితే నాకు చాలా బా నచ్చింది. సో, చూసారు కదా ఎంత ప్రశాంతంగా, ఎంత ప్లేసు, ఆ కొండల మధ్యన వాటరు, అబ్బబ్బబ్బబ్బబ్బా! నాకైతే తెగ నచ్చిందండి. సో, కార్‌కి అలా పార్కింగ్ చేసి మా వోళ్ళేమో మొక్కజొన్న పొట్లు అయి తింటున్నారు. సో, అక్కడ కుందేళ్ళు కూడా ఉన్నాయండి. అవి కుందేళ్ళు తినడానికి అట్ట అమ్ముతున్నారు. సో, అవి కూడా చాలా అనిపిచ్చింది. సో, తినడానికి కాకుండా ఎవరైనా సరే పెంచుకోవడానికైతే తీసుకోండి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కుందేళ్ళు కూడా అమ్ముతున్నారు. సో, అలా వస్తా ఉంటే దారిలో అయితే ఈ ట్రైబు దగ్గర వాళ్ళ దగ్గర పండేయి ఇవన్నీ దొరికాయండి. ఇవన్నీ చూసాను నేనైతే టెంప్ట్ అయ్యి, సో, నేనైతే వేప పువ్వు ఆయిలు, వేప పువ్వు తర్వాత కొన్ని కొన్ని ఇంటికైతే తీసుకున్నాను. ఈ వేప పువ్వు చాలా మంచిదండి. నిద్ర రాని వాళ్ళకి 4, 5 నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక 4, 5 తింటే మంచి స్లీపొస్తది. కుంకుడుగాయలు, ఉసిరిగాయలు, ఇక ఇది సంథింగ్ ఆయిల్స్, పసుపు, ఇలా వాళ్ళ దగ్గర రకరకాలు వాళ్ళు ట్రైబల్ పండించినయి అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకనేది నాకు తెలీదు. సో, అయితే మేమైతే అక్కడ ట్రైబ్‌లో పండేటిది వేప పువ్వయితే అక్కడ వాళ్ళు పండించిందే. బయట ఎక్కడి నుంచి చేయడానికి అవ్వదు. సో, ఆ వేప పువ్వయితే తీసుకున్నానండి.
తీసుకొని ఆయిల్ కూడా తీసుకున్నాను. సుమారు ఒక 2000 ఎంతో బిల్ అయింది. సో వాళ్ళు చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే చెప్తున్నారు. సో బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారో లేకపోతే వాళ్ళ దగ్గరవి ఏమో తెలీదు. నాకైతే అది బయటవే అనిపించింది. కానీ నాకైతే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అవన్నీ ఆలోచించకూడదని చెప్పేసి తీసేసుకున్నాను. సో మా జర్నీ అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. సో మీరు వెళ్తే కనుక ట్రై చేయండి. ఇలా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.